భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను రోహిత్ శర్మ కొట్టిపారేశాడు. తన దృష్టంతా ఇప్పుడు ఇంగ్లాండ్ తో 3 వన్డేలు ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ పైన ఉన్న సమయంలో కెరీర్ గురించి మాట్లాడడం అనవసరమని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. చాలా ఏళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటి గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇంగ్లాండ్ తో 3 వన్డేలు ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నాకు ముఖ్యం. నా దృష్టంతా ఈ మ్యాచ్లపైనే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని రోహిత్ శర్మ చెప్పాడు. అయితే ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పాలంటూ బీసీసీఐ రోహిత్ ను కోరినట్లు వార్తలు వచ్చాయి. తాను గతంలో ఏం చేశానన్న దాని గురించి ఆలోచించట్లేదని, ముందు మ్యాచ్లపై దృష్టి సారించానని తొలి వన్డే నేపథ్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ చెప్పాడు. ఇది భిన్నమైన ఫార్మేట్, భిన్నమైన సందర్భం, ప్లేయర్లకు ఎత్తు పల్లాలు సహజం. ఇలాంటివి నా కెరియర్ లో ఎన్నో చూశానని రోహిత్ శర్మ అన్నాడు. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, గతంలో ఏం జరిగిందన్న దాని గురించి ఆలోచించట్లేదని, రాబోయే మ్యాచ్లపై దృష్టి పెట్టడం నాకు ముఖ్యమని రోహిత్ అన్నాడు. ఇకపోతే ఈ రోజు నుంచి జరిగే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో కీపర్ గా కేఎల్ రాహుల్ పంతులలో ఎవరిని ఎంచుకోవటం అనే విషయం తలనొప్పిగా మారిందని రోహిత్ శర్మ చెప్పాడు. చాలా ఏళ్లుగా కేఎల్ రాహుల్ వన్డేల్లో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అలాగే బాగానే కీపింగ్ కూడా చేస్తున్నాడు. గత 10-15 వన్డేలను చూస్తే జట్టు అవసరాలకు అనుగుణంగా అతడు ఎంతో బాగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడో అర్థమవుతుందని. అయితే రిషబ్ పంత్ కూడా అద్భుత ప్లేయరే. వారిద్దరిలో ఒకరిని ఆడించాల్సిన స్థితిలో ఉన్నాం. ఈ ఇద్దరు కూడా మ్యాచ్ ని గెలిపించగలరు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి రావటం ఓ తీయని తలనొప్పి అని రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ శర్మ మాటలను బట్టి చూస్తే తుది జట్టులో కేఎల్ రాహుల్ కి అవకాశం దక్కనున్నట్లుగా తెలుస్తుంది.